ముంబై కాంతులతో మెరిసే నగరం. కానీ ఆ వెలుగుల వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంది. ఆ చీకటిని నియంత్రించిన పేరు దావుద్ ఇబ్రాహిం. ఒక సాధారణ పోలీస్ కుటుంబాల్లో జన్మించిన అతను చిన్న వయసులోనే నేరాల దారిలోకి అడుగుపెట్టాడు. మొదట చిన్న చిన్న దొంగతనాలు, తర్వాత స్మగ్లింగ్, ఆ తర్వాత మాఫియా ప్రపంచం. ముంబై అండర్వరల్డ్లో అప్పటికిప్పటికే పెద్ద పేర్లున్నాయి. కానీ దావుద్ మాత్రం వేరే. అతని తెలివి, అతని ప్లానింగ్, అతని ధైర్యం ఇవి అన్నీ కలిసి అతన్ని అండర్వరల్డ్ కింగ్గా మార్చాయి. ఒకప్పుడు అతని పేరు వినగానే వ్యాపారులు వణికిపోయేవారు. ఎవరైనా అతనికి వ్యతిరేకంగా వెళ్తే అది వారి చివరి నిర్ణయం అయ్యేది. పోలీసులు కూడా అతని అడుగులను అంచనా వేయలేకపోయారు. కానీ ప్రతి సామ్రాజ్యానికి ఒక చీకటి మలుపు ఉంటుంది. 1993 బాంబే బాంబింగ్స్ దేశాన్ని కుదిపేసిన ఘోర ఘటన. ఆ పేలుళ్ల తర్వాత దావుద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అతను ఒక గ్యాంగ్స్టర్ మాత్రమే కాదు, దేశ భద్రతకు ప్రమాదంగా మారాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇప్పటికీ అది ఒక మిస్టరీ. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ముంబై అండర్వరల్డ్ ప్రభావం బాలీవుడ్పై కూడా పడింది. 90ల కాలంలో చాలా సినిమాలకి ఫైనాన్స్ అండర్వరల్డ్ నుంచే వచ్చేది. కొన్ని హీరోలు, కొన్ని నిర్మాతలు బలవంతంగా ఫోన్ కాల్స్ తీసుకోవాల్సి వచ్చేది.